ధృవపత్రం కోసం ఇవ్వడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వర్గీకరణ జరిగిన తర్వాత కూడా కొన్ని మండలాల్లో తహసీల్దార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా మాకు ఏమీ జారీ రాలేదు, ఇంకా జీవో రాలేదు, గెజిట్ రాలేదని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఆ దృష్టిలో పెట్టుకొని సదాశివపేట మండల తహసీల్దార్ గారికి ఈరోజు వినతి పత్రము అందజేయడం జరిగింది. తహసీల్దార్ గారు కూడా సానుకూలంగా స్పందించారు, జారీ చేస్తామని చెప్పారు. అలాగే ఎంక్వైరీ చేసిన తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్ ఎంక్వైరీ చేసిన తర్వాత సర్టిఫికేట్లు అనేది మీ కులద్రవ పత్రం మళ్ళీ కులద్రవ పత్రం మనం జారీ చేస్తామని చెప్పడం, హామీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ విషయం ఎలా ఉందంటే ఇక్కడ సానుకూలంగా స్పందించారు, కానీ ఇంతకుముందు కామారెడ్డి జిల్లాలో కూడా ఆ తహసీల్దార్ ఏమని చెప్పారంటే మీరు ఆర్డీఓ గారికి కలవండి అని చెప్పారు. అయితే ఒక్కొక్క క్యాస్ట్కు ఒక్కొక్క రకంగా జీవో ప్రభుత్వం జీవో అనేది ఇవ్వదు. కాబట్టి ఆ జీవో ప్రకారం అనేది సమయస్ఫూర్తితో వాళ్ళు స్పందించి మన మన్యకుల సర్టిఫికేట్ ఇవ్వాల్సిందని కోరుతున్నాం. అయితే ఇక్కడ ఎట్లుందంటే ప్రభుత్వము మనకు మంచి స్పందించి మన వెనుకబడితనం ఉన్నది కాబట్టి గ్రూప్ 1లో చేర్చి మనకు న్యాయం చేకూర్చారు. కానీ ఇక్కడ తహసీల్దార్ కొంతమంది కొన్ని మండల తహసీల్దార్లు మాత్రము ఇబ్బందికి గురి చేస్తున్నారు. అలా చేయడం ద్వారా లాస్ట్ మెడికల్ సీట్లు కూడా మన పిల్లలు సంబంధించిన వాళ్ళు కొన్ని సీట్లు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో అలా జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మన మన్యకుల ధృవీకరణ పత్రాన్ని ఎంఆర్ఓ గారికి, మండల తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి అందరూ సభ్యులను కలిసి అందజేయడం జరిగింది. ఆ వినతి పత్రం ఏనగా మన మండల్ విలేజ్లో అన్నింటికి కలిపి వివిధ విద్యార్థులు కానీ మిగతా తల్లిదండ్రులు కానీ మన్య సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి దయచేసి లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ వివరణ ఇచ్చే ఏమనగా ప్రతి క్యాండిడేట్కు మన్య సర్టిఫికెట్ కావాలని వచ్చిన వాళ్ళందరికీ తప్పకుండా సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని మరీ కోరడం జరిగింది. ఇది ఇవాళ ఏబిసిడి వర్గీకరణ అయిన 3 వర్గాల్లో మన ఏ గ్రూపులో 9 సీరియల్ నంబరు ఉన్నదందున వారికి ప్రత్యేకంగా మన్య కులాన్ని ప్రత్యేక దృష్టిలో సేకరించి మరి అందరి మన్నన పొంది ప్రతి ఒక్కరూ దయతలంచి ఈ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి మండల బాధ్యులు, మండల సభ్యులు, విలేజ్ సభ్యులు, మిగతా అంతా మన కుల సంఘాలు అందరూ కలిసి వినవించి దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా సర్టిఫికెట్ కోసం మనం ఎంఆర్ఓ గారికి మనం లెటర్ ఇవ్వడం జరిగింది. వల్ల అందరికీ మండల్ లెవెల్లో కూడా జిల్లా అంతా మన లోకల్లో మన విలేజ్ లెవెల్లో కూడా అందరూ రావడం జరిగింది. ఎంఆర్ఓ కూడా మంచిగా స్పందించి మనకంతా రెస్పాన్స్ ఇచ్చి అంత తొందరగానే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పేసి కోరడం జరిగింది. ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఇప్పుడే ఫస్ట్ ఇదే జరిగింది. నెక్స్ట్ అన్ని మండలాలకు ఇష్యూ చేద్దాం. అన్ని మండలాలకు ఇష్యూ చేసి అన్నిటికీ ఇష్యూ అయినాక మళ్ళీ ఒకసారి మనం పెద్ద ఎత్తున సంగారెడ్డి జిల్లా పార్టీ కలుపుకొని అందరం కలిసి గౌరవనీయులైన మరి పెద్దలకు మరియు చిన్నలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మన సదాశివపేట మండల పరిషత్లో ఉన్నాము. కాబట్టి ఇది మన తెలంగాణ రాష్ట్ర సమితిగా మనకు మన్యకులం అని చెప్పేసి ఈ ధృవీకరణ పత్రం గురించి ఇది ఇప్పటివరకు ఇది లేకుండే కాబట్టి ఇది అంతా సెక్షన్ వైజ్గా జరిగింది. కాబట్టి ఇది మనకు మన్యకు దానికి సంబంధించి మన కులానికి సంబంధించి మన మండలికి తహసీల్దార్ గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా సభ్యులు అందరం కలిసి చిన్నలం పెద్దలం అందరం కలిసి మరి అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా మంచిగా సహకరించారు. కాబట్టి అందరం కూడా మంచిగా పెద్ద ఎత్తున మంచిగా తహసీల్దార్ని కలవడం జరిగింది. మన మన్య సర్టిఫికేట్ గురించి ఇంతవరకు మనకు మాలానే ఉండే కాబట్టి మనం మన్య అనేది చేర్చడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. వస్తుందా బేటా పైది అన్ని వీడియో తీసి అట్లనే అది కట్ చేసి మళ్ళీ